గుడ్ మోదికేర్ మార్నింగ్. పరివర్తన్ పరివర్తన్ అంటే మార్పు, మనలో మార్పు. ప్రతి ప్లాన్ షోకి మనకి పరివర్తన ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాము. అయితే ఈసారి ఈ ప్లాన్ షో ఆ, మనకి 1 సెకండ్. ఈ ప్లాన్ షో ఏంటంటే సమీర్ మోదీ సార్ ఇన్ఫినిటివ్ ప్లాన్ షో అని ఈ ప్లాన్ షో మే 2న లాంచ్ అయింది మనకి. అయితే ఈ ప్లాన్ షోలో అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఆ దీంట్లో మనకి ఏంటంటే తక్కువ మెంబర్స్ తోటి అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే లక్షలు కోట్లు కూడా సంపాదించవచ్చు అనే ఈ ప్లాన్ షోని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ ప్లాన్ షో గురించి మనం తెలుసుకుందాము. ఈయన మన ఫౌండరు పేరు సమీర్ మోదీ సార్. ఈయన పేరు బిగ్ డ్రీమ్స్. ప్రతి ఒక్కరికి కళ అంటూ ఉంటుంది, డ్రీమ్స్ అంటూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఎలా అంటే కొంతమందికి ఏంటంటే సొంత ఇల్లు కళ అంటే ఉంటది, సొంత ఇల్లు కూడా ఉంటది. కాకపోతే వాళ్ళకంటూ ఒక డిజైన్ చేసుకున్న ఇల్లు, నాకంటూ నా డబ్బుతోటి ఏదన్నా సొంత ఇల్లు ఉంటే ఇలాంటి ఇంత స్క్వేర్ ఫీట్ తోటి ఇంత పెద్ద ఇల్లు ఉండాలి, పలానా ప్లేస్ లో ఈ ఇల్లు ఉండాలి, ఆ ఆ ఆ ఇంట్లో ఇన్ని రూమ్స్ ఉండాలి, పిల్లలకు ఒక రూమ్, అలాగే ఏంటంటే డిజైన్ చేసుకుంటారు, ఒక కళని డిజైన్ చేసుకుంటారు. ఇలాంటి ఇల్లు ఉంటే మనకి ఎంత బాగుండు అనే ఆలోచన ఒక్కొక్కరికి ఉంటది. కొంతమందికి అయితే అసలు ఏంటంటే రెంట్ హౌసెస్ లో ఉంటారు, సొంత ఇల్లు కళ కళ అనేది అలా ఉండిపోయి ఉంటది. కళల కళ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే నిద్ర పోనివ్వకోకుండా ప్రతిసారి ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఆ ఈ పరిస్థితిలో లేకపోవటం వల్ల ఈ పరిస్థితి మనకు వచ్చింది అని పదే పదే మనకు గుర్తు చేసేదే ఒక కళ అంటారు. అలాగే కొంతమందికి ఏంటంటే సొంత ఇల్లు ఉంటది కానీ ఒక కారు ఉంటే బాగుండు అనే ఆలోచన ఉంటది. ఎందుకంటే కారు కొనుక్కోవాలంటే 10 లక్షల నుంచి 20 లక్షలు, 30, 40, 50 లక్షలు, ₹1,00,00,000 దాకా ఉంది కారు. అయితే మన డబ్బుతో కొనుక్కోవడానికి మనం ఆలోచించాల్సి వస్తుంది. అయితే కొంతమంది ఏంటంటే కారు అనే కళ ఏంటంటే అది ఒక ప్రతిసారి ఏదైనా సరే మనం ఒక కారు చూసినప్పుడల్లా ఇలాంటి కారు మనకు ఉంటే ఎంత బాగుండు, సొంత ఇల్లు అయితే ఉంది, కారు కొనుక్కోలేకపోతున్నా అన్న ఆలోచన ఇలాంటిది ఉంటది ప్రతి ఒక్కరికి. అలాగే ఏంటంటే కొంతమందికి ఏంటంటే వరల్డ్ టూర్స్ వెళ్ళాలని ఉంటది. అంటే ప్రపంచం తిరిగి రావాలని, అన్ని ప్లేసెస్ చూడాలని ఉంటది. కానీ వెళ్ళలేకపోతారు. ఎందుకంటే అంత డబ్బు మన దగ్గర ఉంటే వెళ్ళడానికి ఏమైంది? ప్రతి సంవత్సరం లక్షలు ఖర్చు పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టి మనం వెళ్ళాలా అనే ఆలోచన. కానీ అది ఒక కళ ఉంటది, ప్రతి మనిషికి కళ ఉంటది. అలాగే ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్, పిల్లల గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. మన ఇండియాలో ఎంతమంది, వరల్డ్ వైడ్ చూసుకున్నా సరే పిల్లల గురించి 99% పిల్లల గురించి ఆలోచించుకుంటారు. 1% మాత్రం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఈ పిల్లలకి ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఒకవేళ పిల్లలు పెద్దోళ్ళైతే మంచిగా వాళ్ళకి ఏంటంటే మన పెళ్లి చెయ్యాలి, ముందుకు మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటారు. మ్యూట్ చేసుకోండి ప్లీజ్. లైఫ్ ని ఇవ్వాలని అని అనుకుంటారు. ఓకే. అలాగే రికగ్నేషన్స్, ప్రతి ఒక్కరు చదువుకుంటారు. చదువు లేని వాళ్ళు అంటూ ఇక్కడ ఎవరు ఉండరు. డిగ్రీ చదువుకున్నా సరే సరైన జాబు అలాంటిది లేక ఇంట్లోనే ఉంటారు. కొంతమందికి ఏంటంటే చదువుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులు మ్యారేజ్ తర్వాత పిల్లలు సంసారం అని చెప్పేసి వాళ్ళకు ఒక కళ ఉంటది. One second. నేను సరే మిమ్మల్ని కావ్య గారు మ్యూట్ లో పెట్టుకోండి. మిమ్మల్ని కో హోస్ట్ చేస్తున్నాను. ఓకే. ఆ, జ్యోతి గారిని కూడా కో హోస్ట్ చేస్తున్నా. కావ్యని కూడా కో హోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మ్యూట్ చేయకోకుండా వినండి, వీడియో ఆడియో వినండి. కాకపోతే ఏంటంటే అల్లరి చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఒక 2-3 నిమిషాలు గ్యాప్ అయిపోతుంది, ప్లాన్ షో లేట్ అవుతుంది. అలాగేంటంటే పిల్లల గురించి ఆలోచించడం, ఓ, వాళ్ళకి మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి పెళ్లిళ్ళు చేయాలని ఆలోచించడం కూడా ఒక కళ. అలాగే రికగ్నేషన్ అంటే మనకంటూ ఒక అంటే నా పేరుకి సార్థకత. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా చదువుకున్న చదువుకి సరైన
అంటే ఉద్యోగం చేసే టైం లేక పిల్లలతోటి అంటే అత్తమామల అంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడే ఏంటంటే ఇంకా ఒక ఒక ఆలోచన అంటూ ఉంటది. నాకు ఏంటంటే ఒక 2 to 3 hours నేనైతే స్పెండ్ చేయగలను టైము. ఆ టైంలో నాకు ఏదైనా సరే అవకాశం వస్తే బాగుంటది అని చెప్పి అలాంటి వాళ్ళ కోసం కూడా, అలాంటి వాళ్ళు కూడా, అలాంటి కళలు కూడా ఉంటాయి కొంతమందికి. అలాగే క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. కొంతమంది ఏం చేస్తారంటే జాబ్ చేస్తారు, పొద్దుట వెళ్తారు, సాయంత్రం వస్తారు. పిల్లలతో కానీ ఫ్యామిలీతోనే టైం ఇవ్వడానికి వాళ్ళని తీసుకొని వెళ్ళి బయటికి తిరగాలి, వాళ్ళకి అన్ని ప్లేసెస్ చూపించాలనే ఆశ ఉంటుంది. అలాగేంటంటే టైం ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ఇలాంటి కళలు ఉంటాయి. కానీ నెరవేర్చుకోవడానికి ఏంటంటే ఇన్కమ్ అనేది గ్యాప్ వస్తుంది మన దగ్గర. స్మాల్ ఇన్కమ్ లోనే ఇవన్నీ మనం అంతా ఏంటంటే చిన్న ఇన్కమ్ తోటే మనకున్నది ఏంటంటే కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యి ఆ ఏంటంటే అడ్జస్ట్ అయిపోయి లైఫ్ ని ఏంటంటే ముందుకు వెళ్తుంది, పర్వాలేదు ముందుకు వెళ్తుంది కదా లైఫ్ అనేది చూసుకుంటారు. కానీ అదే విధంగా ఏంటంటే ఇన్కమ్ గ్యాప్, అంటే ఈ ఇన్కమ్ గ్యాప్ అనేది ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ లాంటిది అనమాట. ఈ కంఫర్ట్ జోన్ లో మనకి ఏంటంటే అడ్జస్ట్ అనేది మనం అర్థం, అంటే మనం అడ్జస్ట్ అనేది ఒక దాని అంటే ఒక ముసుగు లాంటిది. అది కానీ అంటే ఆ గోడని ఒక గోడ లాంటిది అనమాట. ఆ అడ్జస్ట్ అవ్వాలి, ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యి చిన్న, అంటే ఇన్కమ్ చిన్నదైనా సరే ప్రతిదానికి అంటే అడ్జస్ట్ అవ్వకుండా వెళ్తాం కాబట్టి ఈ బయట ప్రపంచం మనకి అంటే మనకి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, మనం ట్రై చేసుకుంటే బాగుంటది అనే ఆలోచన మనకి ఏంటంటే రానివ్వకుండా చేస్తుంది. ఒకవేళ ఈ అంటే మీరు కంఫర్ట్ జోన్ నుంచి ఒక్క మెట్టు బయటకు వస్తే మీకు ఈ కళలన్నీ నెరవేరవుతాయి. బయట అంటే ఒక మెట్టు బయట అంటే మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు, ఆలోచన మార్చుకోండి. ఇప్పుడు మన ఆలోచన మనం మార్చుకుంటే మనం మారుతాం, మనం మారితే ప్రతి ఒక్కరిని మార్చగలుగుతాం. అంతే కదా. అయితే ఈ డ్రీమ్స్ గురించి ఇంకొద్దిగా విందాం. వేస్ టు ఎర్న్ మనీ. మన మన ఇండియాలో కానీ ప్రపంచం మొత్తంలో అసలు డబ్బు ఎన్ని విధాలుగా వస్తుందో మనం ఆలోచిద్దాం. 2 విధాలుగా వస్తుంది డబ్బు. ఎలాగా? యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అని అంటే ప్రతి నెల ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు, వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఉద్యోగం చేసి ప్రొద్దుటెళ్ళి సాయంత్రం వరకు వచ్చి ఉద్యోగం చేసి అంటే వాళ్ళు వర్క్ చేస్తేనే మనీ వస్తుంది. అంటే 30 రోజులు వర్క్ చేస్తే ఫస్ట్ తారీఖున జీతం వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మనీ కోసం మనీ కోసం టైము ఉండదు, వాళ్ళ దగ్గర ఇన్కము ఉండదు. వాళ్ళు పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళని యాక్టివ్ ఇన్కమ్ ఉంటారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, అంటే డాక్టర్స్ కానీ సిఏ వాళ్ళు కానీ, అంటే చార్టెడ్ అకౌంట్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ టైం ఉండదు. డబ్బు ఉంటుంది కానీ టైం ఉండదు. ఎందుకంటే వీళ్ళు డబ్బు సంపాదించాలి అని అంటే వాళ్ళు టైం ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి, ఖచ్చితంగా టైం ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. అలా టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకేంటంటే క్వాలిటీ లైఫ్ ఇవ్వలేరు ఫ్యామిలీకి. అంటే మన లైఫ్ లాంగ్ కష్టపడితేనే డబ్బు వస్తుంది అని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ అయిపోతారు. అందుకని ఏంటంటే వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ వీళ్ళు కూడా యాక్టివ్ ఇన్కమ్ లోకే వస్తారు. ఇటు చూసుకుంటే రైట్ సైడ్ ప్యాసివ్ ఇన్కమ్ చూసుకుంటే ఇన్వెస్టర్. ఏదైనా సరే రెంటల్, ఏదైనా షాపులు ఏమైనా ఉన్నా సరే రెంటల్కి ఇచ్చినా సరే, అలాగే ఏదైనా సరే అంటే ఇల్లు కానీ రెంటల్కి అలా ఇచ్చినా సరే, ఏదైనా చిన్న చిన్న అంటే ఆఫీసులు తయారు చేసి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, అంటే షాపులు తయారు చేసుకుని ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి డబ్బు ఇచ్చి పని చేయించుతారు. వీళ్ళు ఏంటంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి టైంని వాళ్ళని ఏంటంటే ఉన్న 8 గంటల్లోనే 4-5 షాపులు అలా పెట్టి ఒకే టైంలో 4-5 ఇన్కమ్లు తయారు చేసుకుంటారు. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే వర్క్ చేయకపోయినా, వాళ్ళు వెళ్ళి షాప్లో వెళ్ళి కూర్చోకపోయినా సరే ఆటోమేటిక్గా డబ్బులు రన్ అవుతా ఉంటాయి. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అయితే బిజినెస్ ఓనర్స్ అని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే కంపెనీ పెడతారు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఆ కంపెనీలో ఇంతమంది వర్కర్స్ అని ఉంటారు. వర్కర్స్ తోటి పని చేయించుకొని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే డబ్బులు జనరేట్ అయిపోతా ఉంటాయి. వాళ్ళు అంటే కంపెనీకి వెళ్ళకపోయినా సరే ఆటోమేటిక్ గా అక్కడ ఏంటంటే పని జరిగిపోతా ఉంటది కాబట్టి అక్కడ పని జరుగుతూ ఉంటది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ కూడా అలాగే వస్తుంది. వీళ్ళు వెళ్ళకపోయినా పర్వాలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి.
ఇక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రెండిట్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వే టు ఎర్న్ మనీ. అయితే ఈ రెండు కాకోకుండా మూడోది ఏముందో మనం చూద్దాం. అంటే కష్టపడకోకుండా, అంటే ఎంతో కొంత కష్టపడటం, డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేకపోకుండా మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నారు, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ట్రెడిషనల్ మార్కెట్ అంటే మనకి పాతకాలం నుంచి మీకు తెలిసే ఉంటది. ఆ సంతలు అంటారు కదా, సంతలు. అలాంటి అంటే పాతకాలం మన అమ్మమ్మల కాలం నాటిన అప్పటి నుంచి సంతలు అనేది ఉండేవి. అక్కడ ఏంటంటే మనకు కావాల్సిన వస్తువు మనం డబ్బు ఇచ్చి కొనుక్కుంటాం, వాళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళు అమ్మడాన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ఏదైనా షాప్కి వెళ్ళి మనం కొనుక్కుంటాం, వాళ్ళు ఆ ప్రోడక్ట్ అమ్ముతారు, మనం కొనుక్కుంటాం. దీన్నే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే మనకి ఖచ్చితంగా అవసరం కాబట్టి అది కొనుక్కుంటాం, అక్కడ అవసరం తీరిపోతుంది. తర్వాత మనకేమన్నా ఏ కళలైనా సరే ఏమన్నా నెరవేరుతున్నాయా అని అంటే నో. అవసరం తీరుతుందా లేదా? ఇప్పుడు ఒక పేస్ట్ కావాలి, ఆ పేస్ట్ కావాలి కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, మనం పేస్ట్ కొనుక్కున్నాం, ఇంతే ఆలోచిస్తాం మనం. ఓకే. అయితే ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి అని అంటే డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ అంటే ఏంటి అని అంటే, ఈ ట్రెడిషనల్ మార్కెట్ నే డైరెక్ట్ సేలింగ్ లోకి మనం ఎలాగంటే టర్న్ చేశారు. అది ఎలా అంటే మనం కొనుక్కునే అవసరాలతోటే ఒక బిజినెస్ ని తయారు చేశారు. ఇక్కడ నేను చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఈ బిజినెస్ లో, కాస్త కొద్దిగా పని ఉంటది అంతే. అంతే పని అంటే ఇప్పుడు పొద్దుటెళ్ళి సాయంత్రం వరకు ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, పని చేసుకొని రావటం, ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ మనకి ఏంటంటే మన టైం ఫ్రీడమ్, అంటే 1-2 గంటల కన్నా ఎక్కువ వర్క్ చేయకోకుండా ఈ డైరెక్ట్ సేలింగ్ లో మనం డబ్బు సంపాదించుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ చూసుకుంటే ఒక్క వస్తువు 35 రూపాయల వస్తువు మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. అది ఎలా అంటే ఒక వస్తువు మార్కెట్ లోకి వచ్చింది అని అంటే ఆ మార్కెట్ కు వాల్యూ పెరగాలి అని అంటే అక్కడ ఒక కంపెనీ దగ్గర అంటే కంపెనీ ఐఎస్ఐ కంపెనీ బ్రాండ్ అంటే ముద్ర పడాలి, ఎఫ్ఎస్ఎస్ఏఈ రిజిస్ట్రేషన్ నెంబర్ పడాలి. ఈ 2 నెంబర్లు పడకపోకుండా ఆ ఆ ప్రొడక్ట్ ఉంటది కదా, ఆ ప్రొడక్ట్ ఏంటంటే వాల్యూ పెరగదు. ఈ 2 పడాలంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లే ముందు ఒక 10 రూపీస్ అక్కడ తీసేస్తారు కమిషన్, 45 రూపాయలు అవుతుంది. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే 10 రూపాయలు ఉంచుకొని 55 రూపాయలు 65 రూపాయలకి హోల్సేల్ కి అమ్ముతాడు. హోల్సేల్ ఏం చేస్తాడంటే ఇంకొక 10 రూపాయలు ఉంచుకొని రీటైలర్ కి అమ్ముతాడు. రీటైలర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకేంటంటే ఒక 20 రూపాయలు అంటే 20 రూపాయలు 20%, 20% ఏమవుతుంది అంటే ప్రమోషన్ లోకి వెళ్తుంది. ప్రమోషన్ అంటే ప్రతి ఇంట్లో టీవీ ఉంటది, అక్కడ అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తానే ఉంటాం. ఏ ప్రోడక్ట్ కొత్తది వచ్చినా సరే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ మనం చూసే కొనుక్కుంటాం. ఈ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి మనం కొనుక్కున్నాం, అంతేగాని ప్రోడక్ట్ మంచిదా కాదా అని చెప్పి ఎవ్వరు అడగరు కూడా. అలాగా ఏంటంటే ప్రమోషన్ దగ్గర కూడా అంటే ఈ ఫిల్మ్ స్టార్స్ కానీ ఎవరైనా సరే ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు ఊరికనే ఇవ్వరు కదా, ఎంతో కొంత డబ్బు తీసుకుంటారు. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు. మరి 35 రూపాయల ప్రొడక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో ఉన్నదంతా మన డబ్బే కదా. ఇంత ఆలోచించాల్సిన ఎవ్వరు అంత ఆలోచించరు కూడా, మనకు వస్తువు వచ్చిందా లేదా అనేది ఆలోచిస్తారు. అయితే ఈ ట్రెడిషనల్ మార్కెట్ ని డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ లోకి తీసుకొచ్చినప్పుడు కంపెనీ మోదీ కేర్ అయితే మనం వచ్చి రిటైలర్ అవుతాం. ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదా, ఎవ్వరు మనకేంటంటే మిడిల్ మ్యాన్ ఎవ్వరు ఉండరు. దాని మీద వచ్చే డబ్బు అంతా మనకేంటంటే హౌస్ ఫండ్ గా, కార్ ఫండ్ గా, ట్రావెల్ ఫండ్ గా, ఫారెన్ ట్రిప్స్ గా మనకి శాలరీ రూపంలో ఐదు విధాలుగా డబ్బు మనకి అందుతుంది. ఓకే. అయితే డైరెక్ట్ సేలింగ్ గురించి మనం తెలుసుకునే ముందు ఒకటి మనం ఆలోచించాలి, ఇందులో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా అని అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. లో ఇన్వెస్ట్మెంట్ అంటే పాకెట్ మనీతో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ 3000 రూపాయలు 3000 తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంటే లో అయినప్పుడు రిస్క్ కూడా లో అవుతుంది కదా, లో రిస్క్. ఓకే. దాని తర్వాత ఏంటంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఎవరు ఏంటంటే ఈ వ్యాపారానికి ముందు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అనే వాళ్ళు ఎవరు ఉండరు మనకి. అలాగే ఏంటంటే
ఈ అంటే ఒక షాప్ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఉండాలి. బయట ఏదైనా షాప్ పెట్టుకోవాలంటే మనం డబ్బు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి బయట ఏదైనా షాప్ పెట్టుకోవాలంటే మనకేంటంటే పర్మిషన్ ఉండాలి. గవర్నమెంట్ అక్కడ కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఒక షాప్ పెట్టాలి, అక్కడ డబ్బు ఖర్చు అవుతుంది. దాంట్లో డెకరేషన్ చేయాలి, అదొక ఖర్చు అవుతుంది. అలాగే మెన్ పవర్ అంటే మనుషుల్ని పెట్టాలి, అదొక ఖర్చు. ఏమీ ఈ బిజినెస్ లో ఉండక్కర్లేదు. ఏమీ ఉండక్కర్లేదు. అసలు షాప్ అనేదే ఉండక్కర్లేదు. ఇది ఇంట్లో ఎక్కడ కూర్చున్నా సరే మీరు కూర్చున్న చోటే షాప్ అని అనుకోవచ్చు. అలాగా అంటే తర్వాత ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇది ఏంటంటే నేను చెప్పాను కదా, పని చెయ్యకపోయినా డబ్బు వచ్చేది. అంటే ముందు కొన్ని అంటే 1-2 సంవత్సరాలు మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకున్న తర్వాత మనం ఈ కంపెనీలో వర్క్ చేయకపోయినా సరే మనకి ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో మన ఇంటి దగ్గరికే వస్తాయి డబ్బులు. ప్రతిదంటే మన అకౌంట్ లో పడతానే ఉంటాయి. ఎందుకు అని అంటే ఫస్ట్ మనం ఏంటంటే బిల్డ్ చేసుకుంటాం కాబట్టి. అలాగే టైం ఫ్రీడమ్, మనకి టైం కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉన్నప్పుడు 10 10 మినిట్స్ అంటే రోజులో 4-5 సార్లు 5 నిమిషాలు 10 నిమిషాలు దొరికింది అనుకోండి టైము, అప్పుడు మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అలాగే ఈ బిజినెస్ మనం కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఒకేలా మనకి ఏదన్నా అయితే ఈ బిజినెస్ అక్కడితో ఆగిపోదు, ఆ డబ్బు అక్కడితో ఆగిపోదు. మన పిల్లలకు కూడా ఈ డబ్బు మనం ఎంత సంపాదిస్తున్నామో మన టీం పెరిగే కొలది ఆ డబ్బు కూడా పెరుగుకుంటా పిల్లలకి వెళ్తుంది. అలాగే ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలంటే ఈ కంపెనీని ఫస్ట్ ఇండియాకి డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొచ్చిందే ఈ కంపెనీ. 1996 మార్చి 30వ తారీఖున ఈ కంపెనీ వచ్చింది. 29 years అయిపోయింది ఈ కంపెనీ వచ్చి. ఈ కంపెనీ ఫౌండర్ వచ్చి మన సమీర్ మోదీ సారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన తాతగారు వచ్చి రాయ్ బహదూర్ గుజర్మల్ మోదీ ఆయన పేరు. ఈయన 1933లో, అప్పటికి స్వతంత్రం రాలేదు మనకి, అప్పుడు ఈయన 400 రూపాయలతోటి ఒక షుగర్ ఫ్యాక్టరీ స్థాపించి బేగుమాబాద్ లో మన ఇండియన్స్ కి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. అలాగే ఒక ఫ్యాక్టరీ ద్వారా అలాగే 27 ఫ్యాక్టరీలు స్థాపించి మన ఇండియన్స్ కి ఎంతో మందికి ఉద్యోగాలు ఆయన అందించినందుకు ఆయనకి ప్రైమ్ మినిస్టరు ఆయనకి పద్మభూషణ్ అనే అవార్డు ఇచ్చారు. అతను చనిపోయిన తర్వాత అతని కొడుకు కేకే మోదీ అనే అతను ఇండస్ట్రీ లీడర్ గా తీసుకొని ఈ కంపెనీని అంటే మోదీ ఎంటర్ప్రైజెస్ ని 120 కంట్రీస్ లో ఈ బిజినెస్ ని వ్యాపి వ్యాపింప చేశాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి సమీర్ కుమార్ మోదీ ఇప్పుడు ఈ మోదీ కేర్ బిజినెస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. అయితే ఈ మోదీ కేర్ బిజినెస్ అంటున్నారు మన ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎంత ఏం జరుగుతుంది అని అంటే ఈ మోదీ కేర్ బిజినెస్ లో 1800 కోట్లు సేల్ జరుగుతుంది ప్రతి నెల. 53 లక్షలు డైరెక్ట్ సేలర్స్ ఉన్నారు. 5 లక్షలు ఆఫీసెస్ ఉన్నాయి, స్క్వేర్ ఫీట్ ఆఫీసెస్ ఉన్నాయి, వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి. 18,000 పిన్ కోడ్స్ లో సర్వీస్ అవైలబుల్ గా ఉంది. 14,000 మంది డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే 10,000 మెంబర్స్ ప్రతి రోజు జాయిన్ అవుతున్నారు. 5,000 టౌన్స్ లో ఈ బిజినెస్ వ్యాపించి ఉంది. అయితే మోదీ కేర్ లో రెండు అంటే మోదీవే మోదీ కేర్ రెండు ఉన్నాయి కాబట్టి, రెండు కంపెనీస్ జాయింట్ అయి ఉన్నాయి కాబట్టి మోదీ కేర్ లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో 14 కేటగిరీస్ ఉన్నాయి. అంటే సప్లిమెంట్స్ వెల్ సప్లిమెంట్ ఒక కేటగిరీ, అర్బన్ కలర్ ఒకటి, శ్లోకా ఒకటి, ఎన్వైరన్మెంట్ ఫోన్ కి ఎన్వైరన్మెంట్ చిప్పు, రేడియేషన్స్ కి ఇంట్లో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, రేడియేషన్స్ రాకోకుండా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎన్వైరన్మెంట్ చిప్ అనేది గ్లోబ్ లాగా ఉంటది. అవి కుకు అనేది అంటే వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నది. ప్లస్ దాంతో పాటు ఏంటంటే ఫ్రూట్ ఆఫ్ ద ఎర్త్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పేస్ట్లు ఉన్నాయి, బ్రష్ మూమెంట్ బ్రష్లు, ఎసెన్షియల్ అంటే బాడీ స్కిన్ కేర్ పర్సనల్ కేర్ ఉంది, సెలూన్ అంటే షాంపూలు కానీ ఆయిల్స్ కానీ ఉన్నాయి. అలాగే సోల్ ఫ్లేవర్స్ అనే అవి కూడా బ్రాండెడ్ ఉన్నాయి. అలాగే మోదీ కేర్ ప్రొడక్ట్స్, ఇక్కడ ప్రీమియం అగరబత్తి ఉన్నది, హోమ్ కేర్ ఉంది, లాండ్రీ కేర్ ఉంది, వాష్ మెట్ ఉంది, ఆటో కేర్ ఉంది, సాఫ్ట్ వాష్ ఉంది, ఎస్ఎం వాచెస్ ఉన్నాయి, అమూలి జ్యువెలర్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు మనకి కొత్తగా లాంచ్ అయింది ఫిబ్రవరి నెలలో మోదీ వే ప్రొడక్ట్స్ ఏంటంటే ఫారెస్ట్ నెక్టార్. అంటే ఏంటంటే ఇవి
బాడీకి మైండ్కి బాడీకి సంబంధించినవి మనకి ఎన్నో ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. సైన్స్ తోటి రీసెర్చ్ చేసి ఇవి ఇంట్రడ్యూస్ చేశారు. ఫారెస్ట్ నెక్టర్ అంటే స్కిన్ కేర్ కి సంబంధించింది. షిప్ అంటే ఇవేంటంటే మన ఎంతమంది అయితే వెయిట్ లాస్ అయిపోయి అంటే షేప్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇది మనకి ఒక అంటే మూడే మూడు నెలల్లో వాళ్ళు అనుకున్న వెయిట్ ని తగ్గించుకొని మళ్ళీ చక్కగా బాడీని ఒక షేప్ లోకి తీసుకురాగలుగుతారు. అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్. అలాగే టప్పర్ వేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ కి సంబంధించిన సోల్ షేప్. అయితే ఇవన్నీ చెప్తున్నారు, డబ్బులు వస్తాయని అంటున్నారు, ఇన్ని వస్తాయని. మరి ఏం చెయ్యాలి అనే ఆలోచన వస్తే చేంజ్ యువర్ షాప్. జస్ట్ ఒకే ఒక పని చేయాలి, ఏంటంటే మనం షాప్ ని చేంజ్ చేసేయాలి. షాప్ ని చేంజ్ చేస్తే ఏమొస్తుంది? అన్ని ఎక్కడ చూసినా సరే ప్రొడక్ట్లే కదా, ఏదైనా సరే మన అవసరాలు తీరుతున్నాయి కదా అని అనుకుంటే, ఇందులో మోదికేర్లో జాయిన్ అయితే ఏంటంటే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అంటే ఎక్కడ దొరకని ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ షాప్ చేంజ్ అయితే మనకి ఏమేమి వస్తాయి అని అంటే 12 రకాల ఇన్కమ్. జాగ్రత్తగా ఏనండి, 12 రకాల ఇన్కమ్ వస్తుంది. 72% పే అవుట్. అంటే కంపెనీ 100% అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా కంపెనీ 100% సేల్స్ చేసిందే అనుకోండి, కంపెనీ తరపు మనం చేస్తున్నాము. అయితే కంపెనీ టర్న్ ఓవర్ 100% ఉందనుకోండి, దాంట్లో 72% మనకి పనిచేసే దీంట్లో వర్క్ చేసిన వాళ్ళకి అంటే ఇందులో కన్సల్టెంట్ కి 72% వరకు ఇన్కమ్ పే అవుట్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. అది ఏంటి అని అంటే సేవింగ్స్ ఆన్ కన్జప్షన్. సేవింగ్స్ ఆన్ కన్జప్షన్ అంటే మనం ఒక ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు దానికి ఏంటంటే ఎంఆర్పి డిపి రేట్ అని రెండు ఉంటాయి. ఎంఆర్పి డిపి రేట్ అని రెండు ఉంటాయి. ఎంఆర్పి రేట్ మీద డిపి రేటు ఎంఆర్పి రేట్ మీద డిపి రేట్ ఏంటంటే అప్ టు 33%. అంటే మనకి 10% నుంచి 10, 15, 20, 25 అలాగే 33% వరకు మనకి ఏంటంటే డిస్కౌంట్ దొరుకుతుంది. ఒక కొనుక్కుంటానికి వచ్చిన వాళ్ళు, ప్రోడక్ట్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ కాబట్టి కొనుక్కుంటానికి వచ్చిన వాళ్ళకి కూడా 33% మనకి డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే ప్రోగ్రెషన్ బోనస్ అనేది 6% ఉంటుంది. అంటే మనం ఏదైతే కొనుక్కుంటామో మనం ఏ పర్సెంట్ లో ఉన్నామో ఆ పర్సెంటేజ్ మనకి మనీ బ్యాక్ కింద వస్తుంది అనమాట. మనం కొనుక్కున్న ప్రోడక్ట్ మీద మనం ఏ పాయింట్ల మీద పర్సెంటేజ్ ఉంటుంది, ఆ పర్సెంటేజ్ మీద మనకి ఏంటంటే పాయింట్లు పడతాయి. ఓకే, అంటే క్యాష్ బ్యాక్ వస్తుంది డబ్బు. అలాగే పవర్ ఆఫ్ 4. నలుగురితోటి మనం వర్క్ చేయిస్తే అక్కడ కూడా ఏంటంటే టర్న్ ఓవర్ మీద నుంచి మనకి 5% మనకి క్యాష్ రూపంలో ఇస్తారు. అలాగే మనం ఈ నలుగురిని క్రియేట్ చేసి వాళ్ళ త్రూ మన డైరెక్టర్ పొజిషన్ లోకి వస్తే డైరెక్టర్ బోనస్ వచ్చి 17% వస్తుంది. అలాగే వెహికల్ బోనస్ వస్తుంది. బైక్ ఎవరికైతే మీకు మీ కళ ఉన్నదో, ఒక బుల్లెట్ కొనుక్కోవాలి అనే ఆశ ఉందో వాళ్ళకి ఈ కళ నెరవేరుతుంది. వెహికల్ బోనస్ వస్తుంది ఓన్లీ డైరెక్టర్స్ కి. నేషనల్ ట్రావెల్ బోనస్ వస్తుంది 4%. మెంటర్షిప్ బోనస్ వస్తుంది 15%. వరల్డ్ టూర్ ఫండ్ అంటే ప్రపంచం తిరగడానికి డబ్బు కూడా పడుతుంది మనకి 6%. లగ్జరీ కార్ ఫండ్ ఉంటుంది 5%. డ్రీమ్ హౌస్ ఫండ్ ఉంటుంది 4%. రెడ్ డైమండ్ క్లబ్ బోనస్ ఉంటుంది 4%. బ్లూ డైమండ్ క్లబ్ బోనస్ ఉంటుంది 3%. ఓకే, అయితే సేవింగ్స్ అండ్ కన్జప్షన్ అంటే మీకు తెలుసు 33% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. ప్లస్ లాయల్టీ కూడా ఉంటుంది మనకి. లాయల్టీ అంటే మీకు తెలుసు, సంవత్సరానికి మనకి 3 నెలల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. 3,000 చొప్పున కొనుక్కుంటే సంవత్సరానికి 3 నెలలు అంటే 9,000 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది మనకి. అలాగే 5,000 కొనుక్కుంటే 15,000 రూపాయల ప్రోడక్ట్. అలాగే 10,000 కొనుక్కుంటే 6 నెలలకి ఒక కూపన్ 10,000ది, మళ్ళీ 6 నెలలకి 2 కూపన్లు 20,000 ప్రోడక్ట్ అంటే 30,000 రూపాయల ప్రోడక్ట్. 33% లో మనకి డిస్కౌంట్ లో మనకి ఏం కావాలంటే అవి దొరుకుతాయి. అలాగే దీంతో పాటు ఏంటంటే రీపర్చేస్ ప్రోగ్రామ్. అయితే ఇది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదో ఒకటి ఫ్రీగా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అవునా?
ఇప్పుడు మాల్స్ కి వెళ్తారు, ఏదైనా ఎక్కడైనా తీసుకున్నారంటే డిస్కౌంట్లు బాగా ఇస్తున్నారని చెప్పి పరిగెడతారు. డిస్కౌంట్లు ఎలా ఇస్తారు మాల్స్ లో ఏదైనా సరే అంటే ప్రోడక్ట్ పాడైపోయినా సరే, డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అంటే అయిపోతున్నా సరే దాన్ని ఏదైనా సరే తర్జుమా చేసి ఫ్రీ ప్రోడక్ట్ అని తక్కువ రేట్ కానీ ఇస్తా ఉంటారు. ఇవి ఏంటంటే వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్, ఇవి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్. ఇవి ఏంటంటే ఇవి మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్, సాయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి దీంట్లో ఏంటంటే మనకి కొనుక్కున్న కొలిది మనకి ఏంటంటే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఎలా అంటే 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అదే 2000 కొనుక్కుంటే 200 నుంచి 350 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 3000 కొనుక్కుంటే 400 నుంచి 500 రూపాయల వరకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అదే 5000 కొనుక్కుంటే 700 నుంచి 900 వరకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, అయితే ఫ్రీ ప్రోడక్ట్ ఇంత మనం తీసుకుంటున్నాం కాబట్టి దీనికి కంపెనీ ఏం చేశారంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మాత్రమే మనకి ₹1 ఈ ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతుంది, తర్వాత మనకి దొరకదు. అలాగే ఏంటంటే ఇక్కడ ప్రోగ్రెషన్ బోనస్ అంటే ఏంటంటే మనము మన పాయింట్లను బట్టి ఇక్కడ బోనస్ ఏర్పడుతుంది అనమాట. మనం 50 పాయింట్లు మన కొన్ని అంటే ఒక 3000 పెట్టి కొనుక్కున్నాం, 50 పాయింట్లు వచ్చినాయి, 3%లో ఉంటాం. అలాగే మనం ఒకళ్ళు నలుగురిని జాయిన్ చేసాము, వాళ్ళ త్రూ మనకు 400 పాయింట్లోకి వెళ్ళాం, 4%లోకి వెళ్తాం. అలాగే వాళ్ళ నలుగురిని జాయిన్ చేశారు అనుకోండి, మళ్ళీ 700 పాయింట్లలోకి వెళ్తాం, 5%. అలాగా 6% వచ్చేసరికి ఇంకా మనకి ముందుకెళ్లే పర్సంటేజ్ ని ఏమీ ఉండవు. ఎప్పుడైతే 1100 పాయింట్లు మనం కలెక్ట్ చేస్తామో అప్పుడు 6%లోకి వెళ్ళిపోతాము, ప్లస్ డైరెక్టర్ బోనస్ కూడా స్టార్ట్ అవుతుంది. వన్స్ పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి, అసలు నలుగురితోటి మనము ఇంత మనం సంపాదించుకోవాలి అని అంటున్నారు మేడం, అంటే ఏంటి అని అంటే ఫర్ డెవలపింగ్ ఎ టీమ్, మనం ఒక టీంని తయారు చేయాలి, డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఆల్ అడ్వైజర్స్ అప్ టు 6%, ప్రతి అడ్వైజర్స్ 6%లోకి వస్తారు. 6% క్యాష్ బ్యాక్ వస్తుంది. హెల్ప్ అచీవింగ్ టాప్ మోస్ట్ టైటిల్, వీళ్ళ వల్ల మనము అన్ని టాప్ మోస్ట్ టైటిల్స్ ని అచీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి వల్ల? నలుగురు వల్ల. ఈ నలుగురు ఏంటంటే మైల్ స్టోన్ 1, మనం జాయిన్ అయ్యి 50 పాయింట్లు కలెక్ట్ చేసుకుంటాము. 50 పాయింట్లు అంటే ఇంచుమించు 50 పాయింట్లు అంటే ఇంచుమించు 2700. 2700కి 50 పాయింట్లు వస్తాయి. మనం 50 పాయింట్లు కలెక్ట్ చేసుకొని మన అండర్లో నలుగురిని తీసుకురావాలి. నలుగురిని 50 పాయింట్లు 50 పాయింట్లు 50 పాయింట్లు 50 పాయింట్లు, జాగ్రత్తగా వినండి. ఈ నలుగురు 50 పాయింట్లు, మన 50 పాయింట్లు ఎంత అయింది? 250 పాయింట్లు అవుతుంది కదా. అప్పుడు 250 పాయింట్లు వచ్చేసరికి మనకి 2 షేర్స్ వస్తాయి, అంటే ఇంచుమించు 500 నుంచి 600 రూపాయలు వస్తుంది. అలాగే మనము ఈ నలుగురికి సేమ్ ఒక్కొక్కరికి నలుగురు ఇలాగే చేసుకొని బిజినెస్ చేసుకోవాలని మనం ఎప్పుడైతే చెప్తామో ఈ నలుగురికి ఒక్కొక్కరు నలుగురు చొప్పున మీరు చేసినట్టే వాళ్ళు చేసిన వెంటనే మీరు ఏమవుతారంటే డైరెక్టర్ పొజిషన్ లోకి వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ పొజిషన్ లోకి వెళ్తారు, వీళ్ళకి కూడా మైల్ స్టోన్ డబ్బులు వస్తాయి. 600 రూపాయలు వస్తాయి, ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, డిస్కౌంట్లు వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది. అవి కాకోకుండా ఏంటంటే డైరెక్టర్ బోనస్ అంటూ ఒకటి అచీవ్ అవుతారు. డైరెక్టర్ బోనస్ అచీవ్ అయితే ఏమొస్తాయో చూద్దాం. ఇక్కడ మైల్ స్టోన్ 2 అంటే ఏంటి? మైల్ స్టోన్ 1లో మనము 50 పాయింట్లు కలెక్ట్ చేసుకొని మన అండర్లో ఓన్లీ నలుగురిని తీసుకొచ్చి జాయిన్ చేసాం. ఒక్కొక్కరికి 50 పాయింట్లు 50 పాయింట్లు 50 పాయింట్లు 50 పాయింట్లు 250. వీళ్ళకి నలుగురికి 50 పాయింట్లు చొప్పున 200 అయింది, మన 50 పాయింట్లతో సహా 250 అయింది. ఇక్కడ వరకు మీ టార్గెట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టార్గెట్ మైల్ స్టోన్ 2. ఈ నలుగురు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, లక్షల్లో సంపాదించాలి అని అంటే సేమ్ మీరు చేసిందే డూప్లికేషన్ చేయించాలి. అంటే ఈ నలుగురికి ఒక్కొక్కళ్ళ అండర్లో నలుగురు చాలు, ఇంకెవరు అక్కర్లా. ఈ నలుగురిని తీసుకొచ్చి సేమ్ మీరు చేసినట్టు 50 పాయింట్లు చేయించాలి వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, ఒకేసారి మనకి 1100 నుంచి 1200 పాయింట్లు మన అక్కడ జీపీవీలో కనపడుతుంది పాయింట్లో బిజినెస్ లో. వెంటనే మనం డైరెక్టర్ పొజిషన్ లోకి అచీవ్ అవుతాం. వన్స్ డైరెక్టర్ పొజిషన్ లోకి అచీవ్ అయిన తర్వాత 1800 కోట్లు
బిజినెస్ లో అంటే టర్నోవర్ లో సారీ కంపెనీ టర్నోవర్ లోంచి 17% తీసి ఆల్ ఓవర్ ఇండియా అంటే ఆ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మోదీ కేర్ ఉంది. ఆ మోదీ కేర్ లో ఎంతమంది అయితే ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేస్తున్నారో ఆ నెలలో ఎంతమంది డైరెక్టర్స్ అయ్యారో అంతమందికి ఈ టర్న్ ఓవర్ లోంచి 17% తీసి ప్రతి ఒక్కరికి పంచుతారు ఫర్ ఆల్ డైరెక్టర్స్ అండ్ అబోవ్. ఓకే, ఇలాగా ఏంటంటే ఆ ఇప్పుడు 50 పాయింట్లు మీరు చేశారు, మీ మొత్తం టీం అంతా కలిపిన పాయింట్లని మీకు యాడ్ అయ్యి 1100 ఎప్పుడైతే అవుతారో అప్పుడు డైరెక్టర్ బోనస్ ఇంచుమించు 6,000 నుంచి 40,000 వరకు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఏమొస్తుంది? వెహికల్ బోనస్. ఇదేంటంటే టర్న్ ఓవర్ మీద నుంచి 3% తీసి అప్పుడు ఎవరైతే ఆ నెలలో డైరెక్టర్స్, ఓన్లీ డైరెక్టర్స్ కే ఇది, మాకు రాదు, ఓన్లీ డైరెక్టర్స్ కే ఆ నెలలో డైరెక్టర్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి 3% వెహికల్ బోనస్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మినిమం 2,500 నుంచి స్టార్ట్, 2,500 క్యాష్ పడుతుంది మీకు. బైక్ కొనుక్కోవడానికి పక్కా తీస్తారో అది మీ ఇష్టం, లేదు నాకు క్యాషే కావాలంటే క్యాష్ క్యాష్ అక్కడ పడుతుంది కాబట్టి మీరు దాచుకుంటామో ఖర్చు పెట్టుకోవడం మీ ఇష్టం. బైక్ ఫండ్ పడుతుంది డైరెక్టర్ పొజిషన్ వచ్చిన తర్వాత. నేషనల్ ట్రావెల్ బోనస్ అంటే టర్న్ ఓవర్ లోంచి 4% నేషనల్ ట్రావెల్ ఓన్లీ డైరెక్టర్ కి అండ్ సీనియర్ డైరెక్టర్ మాత్రమే దొరుకుతుంది. దీని క్యాపింగ్ వచ్చి 5,000 ఉంటుంది, అంటే మన పాయింట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇంచుమించు 1,500, 2,000, 2,500 అలా పడుతుంది. ఒక ఊరు వెళ్తానికి మనకు 1,500 రూపాయలు ఊరికినే ఇస్తున్నారు అని అంటే మనం దాచుకోవచ్చు, లేదన్నా మీరు ఏదన్నా ఊరు వెళ్తే వాడుకోవచ్చు ఆ డబ్బులు. ఇది ఏంటంటే మన జీతంలోనే ప్లస్ అవుతుంది. ఇది నేషనల్ ట్రావెల్ ఫండ్ అని బోనస్ అని పడుతుంది అనమాట. ఇది ఓన్లీ డైరెక్టర్స్ కి. అయితే మనం 1,100 పాయింట్లు కలెక్ట్ చేసుకుని డైరెక్టర్ పొజిషన్ లోకి వస్తే మనకి అంటే మూడు రకాల ఇన్కమ్ వస్తుంది ఒక డైరెక్టర్స్ కి. ఏమి ఇన్కమ్ అంటే 17% డైరెక్టర్ బోనస్ వచ్చింది కాకుండా, 3% వెహికల్ బోనస్ వచ్చింది కాకుండా, నేషనల్ ట్రావెల్ బోనస్ కూడా. ఈ 3 రకాల ఇన్కమ్ ఒక డైరెక్టర్కి వస్తుంది. ఇంచుమించు 6,000 నుంచి 40,000 వరకు సంపాదించుకోవచ్చు. ఓకే, నౌ లీడ్ బై ఎగ్జాంపుల్ లైక్ ఏ లీడర్ అండ్ హెల్ప్ యువర్ టీమ్ టు బికమ్ డైరెక్టర్. అసలు అంటే ఒక లీడర్ అయ్యారు అని అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే లీడర్ కి నన్ను ఫాలో అని చెప్పరు, ఫాలో అవ్వమని చెప్పరు. ఒక లీడరు లీడ్ బై ఎగ్జాంపుల్స్ లీడర్స్ అంటే తనలాగా లీడర్స్ ని తయారు చేయడానికి ట్రై చేస్తారు. ఒక లీడర్ క్వాలిటీస్ ఏంటంటే నేను లీడర్ని అయ్యాను, మిగతా వాళ్ళు కూడా లీడర్ కింద తయారు చేయాలి, అది ఆయన కాన్సెప్ట్ ఉంటుంది. ఆమె అయినా అతడైనా సరే కాన్సెప్ట్ ఏంటంటే నేను లీడర్ని అయ్యాను, మిగతా వాళ్ళని కూడా లీడర్గా చేయాలి. అలాగా మనం హెల్ప్ చేసి టీంని అందరినీ డైరెక్టర్ పొజిషన్లోకి తీసుకొస్తే హయ్యర్ టైటిల్స్, మోర్ ఇన్కమ్. అంటే హయ్యర్ టైటిల్స్ వస్తాయి, దాంతోపాటు మోర్ ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే సీనియర్ డైరెక్టర్ అండ్ అబోవ్ నుంచి మోర్ ఇన్కమ్ కూడా మనం సంపాదించుకోవచ్చు. మన అండర్లో డైరెక్టర్స్ వస్తే సీనియర్ డైరెక్టర్ నుంచి అబోవ్ డైరెక్టర్స్ లోకి మనం వెళ్ళిపోతాం కాబట్టి. అయితే ఈ డైరెక్టర్ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అంటే ఎలాగా ఫైనాన్షియల్ మనకి డబ్బుకి ఫ్రీడమ్ ఎలా వస్తుంది అని అనుకుంటే, డైరెక్టర్ అనే ఒక లెవెల్ అంటే మనం ఒక 1,100 పాయింట్లు చేసి డైరెక్టర్ అయితే వాళ్ళు ప్రతి నెల ఏంటంటే 50 పాయింట్లు కొనుక్కోవాలి. ఓకే, 50 పాయింట్లు కలెక్ట్ చేయాలి, వాళ్ళ టీము 1,100 పాయింట్లు కలెక్ట్ చేయాలి. అంటే మనం ఒకళ్ళని నలుగురిని జాయిన్ చేసి ఒక్కొక్కరి కింద నలుగురిని, అంతే మనం చేయాల్సిన పని. ఎప్పుడైతే మన అండర్లో కూడా ఈ నలుగురిలో డైరెక్టర్లు స్టార్ట్ అవుతారో, ఒక్క డైరెక్టర్ స్టార్ట్ అయితే మనం సీనియర్ డైరెక్టర్ అవుతాం. మిగతా ముగ్గురు నుంచి 900 పాయింట్లు కలెక్ట్ చేసుకోవాలి. 1,100 పాయింట్లు అయిపోయినాయి కదా, 900 పాయింట్లు కలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు సీనియర్ డైరెక్టర్ అవుతాము. అలాగే మన అండర్లో ముగ్గురు డైరెక్టర్లు అయ్యారు. ఈ ముగ్గురు డైరెక్టర్లు సైడ్ నుంచి మళ్ళీ 600 పాయింట్లు కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే సీనియర్ డైరెక్టర్ కి మన అండర్లో ఒక డైరెక్టర్ వస్తే మనం ఈ ముగ్గురు ద్వారా ఇంకొంతమందిని యాడ్ చేసుకోవచ్చు. ఈ ముగ్గురు ద్వారా 900 పాయింట్లు కలెక్ట్ చేసుకోవాలి, ప్రతి నెల 50 పాయింట్లు కలెక్ట్ చేసుకుంటారు. అలాగే మన అండర్లో 2 డైరెక్టర్లు వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవుతాము. మనము
మనం ఏంటంటే ఈ ఇద్దరు డైరెక్టర్లు ప్లస్ మిగతా ఇద్దరితోటి 600 పాయింట్లు చేసుకొని మన 50 పాయింట్లు మనం మన 50 పాయింట్లు కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఇద్దరు వల్ల 600 పాయింట్లు కలెక్ట్ చేసుకున్నారు కదా, అప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవుతారు. అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి మన అండర్లో ముగ్గురు ప్లస్ మిగతా ఉన్నది కదా ఒకళ్ళు, వాళ్ళు 300 పాయింట్లు కలెక్ట్ చేసుకోవాలి. మేడం ఒకళ్ళు డైరెక్టర్ అయిన తర్వాత పక్క నుంచి మళ్ళీ ఇన్ని పాయింట్లు కలెక్ట్ చేసుకోవాలి, ఇన్ని పాయింట్లు కలెక్ట్ చేసుకోవాలని ఎందుకు అంటున్నారు అని అంటే, అది మీకు ముందు ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ లోకి ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరిని లీడర్నికి చెయ్యాలి, అంతే కదా. ఇప్పుడు ఒక్క డైరెక్టర్ దొరికారని ఈ ముగ్గురిని వదిలేస్తామా? ఈ ముగ్గురిని కూడా డైరెక్టర్ చేయాలి. కాబట్టి ఈ ముగ్గురు వల్ల ఎవరు ముందుకెళ్తున్నారో చూసుకోవాలి మనం. అందుకనే ఈ ఒక్క డైరెక్టర్ తోటి ఈ ముగ్గురితో 900, 2 డైరెక్టర్ల తోటి ఇద్దరితోటి 600, 3 డైరెక్టర్లు ఒకళ్ళతోటి 300 పాయింట్లు చేయించాలి. ఎప్పుడైతే మన నలుగురు డైరెక్టర్లు, మన అండర్లో ఉన్న నలుగురు డైరెక్టర్లు ఎప్పుడైతే నలుగురు కూడా డైరెక్టర్లు అయిపోతారో అప్పుడు మనం ఏమవుతాం? ప్లాటినం డైరెక్టర్ అవుతాం. అప్పుడు సైడ్ మనం మెయింటైన్ చేయడానికి ఎవరు ఉండరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎప్పుడైతే ప్లాటినం డైరెక్టర్ అవుతామో దాని తర్వాత నుంచి రెడ్ డైమండ్, డబల్ రెడ్ డైమండ్, ట్రిపుల్ రెడ్ డైమండ్, బ్లూ డైమండ్, డబల్ బ్లూ డైమండ్, గ్లోబల్ బ్లూ డైమండ్ అని లాస్ట్ ఏంటంటే గ్లోబల్ బ్లూ డైమండ్ అని ఉంటుంది. ఓన్లీ 4 పీపుల్స్ తోటే ఇంచుమించు 5 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇంచుమించు 5 కోట్లు అంటే ఒక ప్లాటినం డైరెక్టర్ నలుగురిని డైరెక్టర్ చేసిన వాళ్ళకి 25,000 మినిమం, 25,000 మినిమం. లాస్ట్ గ్లోబల్ డైమండ్ డైరెక్టర్ కి 5 కోట్లు. 25,000 నుంచి మినిమం అంటున్నారు కదా, ఇంకేం దొరుకుతాయో చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన అండర్లో నలుగురే చెప్పాను, నలుగురు డైరెక్టర్లు ఏమక్కర్లే, నలుగురే డైరెక్టర్లు అని చెప్పాను కదా. ఇంకోటి నేను ఏంటంటే మన అండర్లో ఈ నలుగురిలో మనలాగా ఎవరైతే ఒక్కళ్ళ కింద నలుగురిని తీసుకొచ్చి వాళ్ళను కూడా సేమ్ డూప్లికేషన్ చేయించారో వాళ్ళు డైరెక్టర్ పొజిషన్లో అయితే మనం ఏమవుతాం? సీనియర్ డైరెక్టర్ అవుతాం. సీనియర్ డైరెక్టర్ అయినప్పుడు మీకన్నా మీ డౌన్ లైనరు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ అండర్లో ప్రతి ఒక్కళ్ళ అండర్లో ఎస్సిడి పొజిషన్ అంటే ముగ్గురు డైరెక్టర్లు వస్తే మనకేంటంటే మెంటర్షిప్ బోనస్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు నలుగురిని డైరెక్టర్ చేయాలి. నలుగురు డైరెక్టర్లతోటి మీకు మెంటర్షిప్ బోనస్ వస్తుంది. అంటే ఒక డైరెక్టర్ కి 6,000 అయితే సీనియర్ డైరెక్టర్ కి మెంటర్షిప్ వాళ్ళ కింద ముగ్గురు డైరెక్టర్లు అంటే నలుగురు డైరెక్టర్లను చేస్తే వాళ్ళకి ఇంచుమించు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 15,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఇక్కడ 20 నుంచి 25,000 రూపాయల వరకు వస్తుంది. ఓకే, అంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి అంటే ఒక్కొక్కళ్ళు నలుగురు డైరెక్టర్లు అంటే 1,100 ఎంత అవుతుంది? ముగ్గురు డైరెక్టర్లైనా 3,600 వచ్చినా సరే మనకి 14,000 దాకా ప్లస్. అంటే ఎంతమంది ఒక్కొక్కరి దగ్గర ముగ్గురు డైరెక్టర్లు ఉంటే అన్ని 3,600 పాయింట్లు వస్తాయి. 3,600కి ఇంచుమించు 14,000 నుంచి 15,000 వరకు ఉంటుంది లీడర్షిప్ అంటే మెంటర్షిప్ బోనస్. ప్లస్ దాని తర్వాత వరల్డ్ టూర్ ఫండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన అండర్లో నలుగురిలో ఇద్దరు డైరెక్టర్ పొజిషన్ లోకి వస్తే వరల్డ్ వైడ్ అంటే ఇప్పుడు జపాను, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్సు, యుఎస్, ఇలాంటి టర్కీ ఇలాంటివి ఉంటాయి కదా ఊర్లు. అలాంటి అంటే సారీ ఈ వరల్డ్ టూర్లు అంటారు. అక్కడికి వెళ్ళడానికి మనకి సపరేట్ గా డబ్బులు పడతాయి. ఆ డబ్బులతోటి మనం ఏంటంటే మనము వేరే దేశాలు వెళ్ళకోకుండా మనమే ఎక్కడికన్నా ఫ్యామిలీ తరపున ఎక్కడికన్నా బయటకు వెళ్ళామనుకోండి, డబ్బులు ఖర్చు అయినాయి, ఒక 50,000 40,000 అలా ఖర్చు అయినాయి. కంపెనీలో వరల్డ్ టూర్ ఫండ్ అక్కడ పడుంది ఒక 70,000 80,000, ఆ డబ్బు మీరు తీసుకోవచ్చు. కంపెనీని అడిగితే కంపెనీ ఇస్తారు. అలాగా ప్రతి నెల పాయింట్ల మీద బెనిఫిట్ అయి ఉంటుంది. 30,000 వరకు ఈ వరల్డ్ టూర్ ఫండ్ ప్రతి నెల పడుతుంది మనకి. అలాగే లగ్జరీ కార్ ఫండ్ మన అండర్లో నలుగురు చెప్పాను కదా, నలుగురు ఉంటారు, నలుగురు డైరెక్టర్లు. మన అండర్లో నలుగురు డైరెక్టర్లు కదా, అంటే మన అండర్లో ముగ్గురు డైరెక్టర్లు అయితే చాలు మనకి కార్ ఫండ్ వస్తుంది. ఈ కార్ ఫండ్ అనేది ఏంటంటే ఎస్సిడి పొజిషన్ అంటే మన అండర్లో ముగ్గురు డైరెక్టర్లు అయితేనే ఈ కారు రిలీజ్ అవుతుంది.
ఈ కార్ ఫండ్ రిలీజ్ అవుతుంది. ఇదేంటంటే నెలకొచ్చి 40,000 రూపాయలు, నెలకొచ్చి 40,000 రూపాయలు మన అకౌంట్ లో పడతాయి. అంటే మన అకౌంట్ అంటే మన బిజినెస్ అకౌంట్ లో కార్ ఫండ్ అని కనపడతా ఉంటది. 40,000 ప్రతి నెల 40,000 పడుతుంది. అంటే మన పాయింట్లను బట్టి ఆధారపడి మన అండర్లో 3 డైరెక్టర్లు ఉండాలి. 3 డైరెక్టర్లు ఉంటే కార్ ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది. 50,000 పోగైనాయి అనుకోండి, అక్కడ 10,000, 20,000, 30,000 లిస్ట్ గా ఏంటంటే 40,000 వరకు, లాస్ట్ గా ఏంటంటే 40,000 వరకు పడుతుంది ప్రతి నెల. అంటే పాయింట్లు ఎక్కువ అయ్యే కొలది 40,000 కన్నా ఇంకా ఇంకా ఎక్కువ పడదు. 10,000 నుంచి 10,000, 15,000, 20, 30,000, 40,000 వరకు పడుతుంది. ఒకవేళ ప్రతి నెల అలాగా డబ్బు పడతా ఉంది, 50,000 అయిందే అనుకుంది, రిలీజ్ చేయమంటే చేస్తారు. డబ్బు నాకు కావాలి, నేను కారు ఉంది, నాకు అక్కర్లేదు అని అంటే రిలీజ్ చేస్తే చేయమంటే చేస్తారు. ఆ డబ్బుతో మీరు ఇంకేం అలాగా ఏంటంటే 2 లక్షలు 3 లక్షలు అలా జమ అవుతా ఉంటాయి. మన కారు ఈఎంఐ కంపెనీయే కడుతుంది, మనం డౌన్ పేమెంట్ కట్టేసుకోవచ్చు. మన జోబులోంచి ఒక్క రూపాయి కూడా మనం మన కార్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే డ్రీమ్ హౌస్ బోనస్, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటూ ఉంటది, హౌస్ కావాలని చెప్పి. నేను చెప్పాను కదా, ఒక మంచిగా డిజైన్ చేసుకుంటారు, ఇలాంటి ఇంత పెద్ద ఇల్లు ఉండాలి, ఇన్ని రూమ్లు ఉండాలి, అంటే కలర్స్, అంటే రంగులు ఇలాగా ప్రతి రూమ్ కి ఇలాంటి కలర్స్ వేసి ఉండాలి. పిల్లల బెడ్రూమ్ ఎలా ఉండాలి, పెద్దోళ్ళు అంటే మనకి అంటే ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ బెడ్రూమ్ ఉండాలి, ఎవరైనా గెస్ట్లు వస్తే ఒక బెడ్రూమ్, మనకి ఒక బెడ్రూమ్ ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, టీవీ ఇంత ఉండాలి, ఇలాంటి మన గార్డెన్ ఇంత ఉండాలి. ఇలాంటిది ఒక ఏంటంటే ఒక కళ ఉంటది. అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. అంటే ఒకే రూమ్ లో అడ్జస్ట్ అయి ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ట్రై చేసుకుంటే అంటే కష్టపడాలి అని అనుకునే వాళ్ళకి ఏది ఇంపాసిబుల్ అవ్వదు, ఏది కూడా ఇంపాసిబుల్ అవ్వదు కష్టపడాలి అని అనుకునేవాళ్ళు. కష్టాలంటే ఇక్కడ ఈ డైరెక్ట్ సేలింగ్ లో ఉన్న ఫెసిలిటీస్ మీకు ఎక్కడా దొరకవు. ఏంటంటే మనము ఏదైనా టైం ఒక 10 నిమిషాలు దొరికినా సరే, ఆ 10 నిమిషాలు మనకు తెలిసిన వాళ్ళని మాత్రమే జాయిన్ చేసుకోవాలి. అంతే, జాయిన్ చేసుకోవడానికి ఫోన్ చేస్తాం. అంతేగాని మీరు ఇంటింటికి వెళ్ళి నాక్ చేసి ప్రొడక్ట్లు అమ్మటం ఇలాంటివి ఏమీ ఉండవు ఈ కంపెనీలో. ఓకే, ఈ డ్రీమ్ హౌస్ ఫండ్ ఏంటంటే ఓన్లీ ప్లాటినం డైరెక్టర్స్ కి అండ్ అబోవ్ డైరెక్టర్స్ ఇస్తారు. అంటే ప్లాటినం డైరెక్టర్స్ అంటే మన అండర్లో నలుగురు ఎప్పుడైతే డైరెక్టర్ పొజిషన్ లోకి వచ్చేస్తారో 1,100 పాయింట్లు, 1,100 పాయింట్లు, 1,100 పాయింట్లు, 1,100 పాయింట్లు. ఈ 1,100 పాయింట్లు ఒక్కొక్కరికి ఎలా వస్తాయి మీకు మరీ చెప్పాను నేను. ఒకటి, మనం 50 పాయింట్లు చేసుకోవాలి, మన అండర్లో నలుగురికి 50 పాయింట్లు చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కరికి కూడా సేమ్ నలుగురికి 50 పాయింట్లు చేస్తే ఒక స్ట్రక్చర్ డైరెక్టర్ పొజిషన్ లోకి వచ్చేసినట్టే. అలాగే రెండో స్ట్రక్చర్ కూడా సేమ్ మనం ఎలా చేసామో అలాగే చేసి నలుగురిని డైరెక్టర్ పొజిషన్ లో తీసుకొస్తే మనకి హౌస్ ఫండ్ కూడా 5 కోట్ల వరకు పడుతుంది. ప్రతి నెల 50,000 పడుతుంది, అప్ టు 50,000. అంటే 10, 20, 30, 40, 50 వరకు, లాస్ట్ 50,000 వరకు ప్రతి నెల పడుతుంది మనకి ఫండ్ బోనస్. ఓకే, ఆ 50,000 మీకు ఒకవేళ ఇల్లు ఉందనుకోండి, దానికి ఏమన్నా అంటే నేను సెకండ్ ఫ్లోర్ అలా వేసుకుంటామని అంటే మీరు జమ అయిపోయిన డబ్బులు ఉంటాయి కదా, 2 లక్షలు 3 లక్షలు అలాగ జమ అవుతా ఉంటాయి, ఆ డబ్బులు మీరు రిలీజ్ చేసుకోవచ్చు. అలాగే రెడ్ డైమండ్ డైరెక్టర్, ఇది ఈ ఈ అంటే మన ప్లాటినం తర్వాత అక్కడితో ఆగిపోం కదా. మన అండర్లో ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్ పొజిషన్ లో వచ్చారు, వాళ్ళకి కార్ కావాలనుకోండి, ఒక్కొక్కళ్ళు ముగ్గురు డైరెక్టర్లు అయిపోయారు, అంటే ఎస్సిడి పొజిషన్ లోకి వచ్చారు. ఒక్కొక్కళ్ళ అండర్లో ముగ్గురు డైరెక్టర్లు అయిపోయారు. మీరు రెడ్ డైమండ్ డైరెక్టర్ అవుతారు. ఈ పొజిషన్ లోకి వచ్చేసరికి 3 లక్షలు. నేను ఈ పొజిషన్ లో ఉన్నా, రెడ్ డైమండ్ క్లబ్ బోనస్ లో ఉన్నాను నేను ఇప్పుడు. ఈ పొజిషన్ ని ప్రతి నెల మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే మన అండర్లో 2 సీనియర్ డైరెక్టర్లు ఉండాలి, 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాలి. సీనియర్ డైరెక్టర్ అంటే వాళ్ళ కింద ఒకళ్ళ కింద ఒక డైరెక్టర్ ఉంటే సీనియర్ డైరెక్టర్ అవుతారు. అలాంటి వాళ్ళు 2 ఉండాలి. ఒకళ్ళ కింద 2 డైరెక్టర్లు ఉంటే ఈడీ అవుతారు, అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అలాంటి వాళ్ళు 2 ఉండాలి, నలుగురే ఉండాలి. 2 సీనియర్ డైరెక్టర్లు, 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు. నాకున్నారు ఇద్దరు నలుగురు ఉన్నారు. రెడ్ డైమండ్ డైరెక్టర్ అయ్యా. దీని క్యాపింగ్ వచ్చి 3 లక్షలు. హౌస్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ వచ్చింది కాకోకుండా 3 లక్షలు సపరేట్ గా వస్తాయి.
తర్వాత బ్లూ డైమండ్ క్లబ్ బోనస్. ఇందులో ఏంటంటే నలుగురు ప్లాటినం డైరెక్టర్స్ కావాలి. సారీ, నలుగురు ప్లాటినం కాదు, అంటే ఇద్దరు వచ్చి డబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్స్ కావాలి, ఇద్దరు వచ్చి డబల్ బ్లూ డైమండ్ డైరెక్టర్స్ కావాలి. అప్పుడు జీబీడీ అవుతారు. జీబీడీ అంటే ఈ లెవెల్కి 5 కోట్లు. ఈ లెవెల్కి 5 కోట్లు. మేడం కోట్లు లక్షలు అంటున్నా, నిజంగా వస్తాయా అని అంటే పని చేస్తే కదా కనపడేది. నేను తీసుకుంటున్నాను, మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ తీసుకోవాలి అని అంటే ఓన్లీ 4 మనం ఫోకస్ చేయాలి. నలుగురి మీద ఫోకస్ చేయాలి. అది ఎలా అంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనము 50 పీవీ చేసి మన అండర్లో నలుగురిని తీసుకొచ్చి అంటే 50 పీవీ చొప్పున నలుగురిని చేస్తే 200 పీవీ ఇక్కడ అవుతుంది. మీదొక 50 పీవీ అంటే 50 పాయింట్లు, ఇక్కడ ఒక 200 పాయింట్లు అయినాయి. నలుగురు 4 50లు 250 పాయింట్లు అయినాయి. దీన్నే నలుగురితో మీరు కంటిన్యూస్ చేస్తే వాళ్ళ నలుగురు డైరెక్టర్ పొజిషన్ లోకి వెళ్తారు. నలుగురు డైరెక్టర్ పొజిషన్ సారీ, దీన్నే మీరు ఒక్కొక్కరితోటి 250 పాయింట్లు చేయించితే మీరు డైరెక్టర్ పొజిషన్ లోకి వెళ్తారు. ఫస్ట్ ఏం చేయాలి? 250 పాయింట్లు మీరు చేయాలి. మీరు చేసి మీ నలుగురితోటి ఒక్కొక్కరితో 200 పాయింట్లు చేస్తే మీరు డైరెక్టర్ అవుతారు. మీరు డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళని డైరెక్టర్ పొజిషన్ లోకి తీసుకురండి. వాళ్ళతో కూడా మీరు 250 పాయింట్లు చేశారు కదా, మీ అండర్లో కూడా 250 పాయింట్లు చేయించండి. ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్ పొజిషన్ లో వచ్చేసరికి మీరు ప్లాటినం అవుతారు. ఈ ప్లాటినం డైరెక్టర్లు ప్రతి ఒక్కళ్ళు గ్లోబల్ డైమండ్ అంటే డబల్ బ్లూ డైమండ్ డైరెక్టర్ అయ్యారే అనుకుందాం. డబల్ బ్లూ డైమండ్ డైరెక్టర్ నలుగురితోటే ఉంటారు. డబల్ బ్లూ డైమండ్ డైరెక్టర్ ఎప్పుడైతే నలుగురు అవుతారో అప్పుడు జీబీడీ లెవెల్లోకి మీరు వెళ్ళిపోతారు. అంటే 5 కోట్లు సంపాదించుకోవచ్చు. ఒక నలుగురు 250 చేసిన ఒక్కళ్ళు అదే నలుగురితోటి డైరెక్టర్ 1100 పాయింట్లు కలెక్ట్ చేసుకున్న అదే డైరెక్టర్తో అయిన వాళ్ళు అదే డైరెక్టరు నలుగురిని డైరెక్టర్ చేస్తే ప్లాటినం డైరెక్టరు అదే వాళ్ళ ప్లాటినం డైరెక్టర్ వాళ్ళ కింద డైరెక్టర్లు ప్లాటినం చేసుకుంటా డబల్ బ్లూ డైమండ్ డైరెక్టర్ చేస్తే జీబీడీ అయిపోతుంది. ఇదంతా ఫోకస్ ఓన్లీ 4 మెంబర్స్ తోటే ఉంది. ఇది కూడా మనం చెయ్యకపోతే మనం వేస్ట్. మనం ఇంత ఈజీ ప్లాన్ షో కూడా చెయ్యకపోతే వేస్టే. మన ప్రపంచం మొత్తంలో, ఇండియా మొత్తంలో మీకు నలుగురు మనుషులు దొరకరా? మనలాగా ఇప్పుడు నేనున్నాను. మీరు ఎవరైతే మీరు ఈ ప్లాన్ షో వింటున్నారో మీరు కూడా నాలాంటి వాళ్ళే కదా. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మేడం చాలా మంది ఉన్నారు కానీ మేడం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్క క్లాస్ రూమ్ లో 70 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 70 మంది స్టూడెంట్స్ కి ఒకే మాస్టరు చెప్తున్నారు. ఒకే మాస్టర్ చెప్తున్నారు. 70 మందిలో కూడా వేరియేషన్స్ ఎందుకు వస్తాయి అంటే ఒకళ్ళు క్లాస్ ఫస్ట్ వచ్చి, సెకండ్ ఒకడు వచ్చి, థర్డ్ ఒకడు వచ్చి, పాస్ మార్కులు, యావరేజ్ స్టూడెంట్, ఫెయిలియర్ స్టూడెంట్, ఇలాంటివి ఎందుకు స్టెప్ బై స్టెప్ వస్తాయి? అందరూ అదే క్లాసు, అదే లెసను, అదే మాస్టర్ చెప్పిన అదే టైము, ఎక్స్ట్రా టైం ఏం తీసుకొని ఒక్కొక్కరికి సపరేట్ గా చెప్పట్లేదు. అలాగన్నప్పుడు వేరియేషన్స్ ఎందుకు వస్తాయి? ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు చేస్తారు అని మనం అనుకోకూడదు. వాళ్ళు చేయలేదు అని అంటే ఈ బిజినెస్ కి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదో మనకు తెలియదు. మనమైతే చెప్పాం కదా, వదిలేయండి. మీరు ఆ మనిషి దొరికేంత వరకు నెతకడమే మన పని. ప్యాసివ్ ఇన్కమ్ ఇది. ప్యాసివ్ ఇన్కమ్. ఈ నలుగురు కానీ మన అండర్లో ఈ నలుగురు కానీ మంచి పొజిషన్ లోకి అంటే రెడ్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లోకి, నా పొజిషన్ లోకి ఎవరైనా మీ అండర్లో ఉన్న వాళ్ళు నా పొజిషన్ లోకి వస్తే మీకు లక్షల రూపాయలు మీకు సంపాదించి పెడతారు. లక్షల రూపాయలు. నాకు ఒక్కదానికే 3 లక్షలు వస్తున్నాయంటే, కారు వచ్చేసింది నాకు ఆల్రెడీ, నాకు ఒక్కదానికే 3 లక్షలు వస్తున్నాయంటే మిగతా అంటే ఇల్లు, కారు ఇవన్నీ ఇంక్లూడింగ్, అవన్నీ కాకోకుండా ఈ డబ్బు ఇంక్లూడింగ్ అనుకుంటే కాదు. ఈ సపరేట్
ఇంత నేను పొందుతున్నాను, ఏంటి ఓన్లీ 4 మెంబర్స్ తోటి 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. అప్పటికప్పుడు అంటే మనకేంటంటే ఒక విషయం నేను మీకు చెప్తాను. అంటే అన్ని ఇన్స్టెంట్ గా అయిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు. ఇన్స్టెంట్ గా అయిపోవాలి. పెద్దలు చెప్పే కథలు కూడా చాలా ఉంటాయి. ఏంటి, కుందేలోనూ తాబేలు కథలు ఉంటాయి. టార్టాయిస్ అయినా ఈ కుందేలు కథలు ఉన్నాయి కదా. ఏంటది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇది ఏంటంటే ఇప్పుడు కుందేలు అంటే చాలా స్పీడ్ గా, ర్యాబిట్ చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. కానీ ఆ అంటే దాని మీద అంటే బిజినెస్ కూడా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే స్పీడ్ గా మనుషులతో మాట్లాడేసి 10 మందిని 20 మందిని అందరిని తీసుకొచ్చి లైన్ గా జాయిన్ చేసేస్తారు. వాళ్ళు ఎవరు పని చేయకపోతే వీళ్ళు డిమోటివేట్ అయిపోతారు. అసలు వాళ్ళ మనసులో ఏముందో కనుక్కోండి. వాళ్ళకి ఆ డ్రీమ్ ఉందో లేదో కనుక్కోండి. ఆకలి ఉన్న వాళ్ళకి మనం అన్నం పంచపక్ష పరమాణాలు పెట్టినా సరే కెలికేసి వదిలి పెట్టేస్తారు. అదే ఆకలి ఉన్న వాళ్ళ దగ్గర పెట్టండి, ఒక్క మెతుకు కూడా వదలకోకుండా తింటారు. వాళ్ళకి డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ కి నేను కష్టపడాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్, టైం ఫ్రీడమ్ బిజినెస్. ఎప్పుడు అంటే 1 అవర్ నేను బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది, నలుగురితో ఇంత నేను డబ్బు సంపాదించుకొని నా లెవెలే చేంజ్ అయిపోతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. నలుగురే కదా, 100 మంది ఏం కాదు కదా. అన్లిమిటెడ్ మనుషులను జాయిన్ చేయను. నువ్వు లైఫ్ లాంగ్ జాయిన్ చేసుకుంటానే అలా లైఫ్ లాంగ్ పని చేస్తానే ఉండాలి అనే కంపెనీ కాదు ఇది. 1 నుంచి 5 సంవత్సరాల లోపల బిల్డ్ చేసేసుకోండి. 5 సంవత్సరాల తర్వాత మీకు రిటైర్మెంట్ అనుకోండి. ఎంజాయ్ చేయండి, ఎందుకంటే డబ్బు స్టార్ట్ అవుతుంది. విపరీతంగా డబ్బు వస్తుంది ఈ కంపెనీలో. 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక ఆవిడ ఉంది. ఆవిడకి మే నెలలో శాలరీ వచ్చింది. ఆవిడకి 2,80,00,000 వచ్చింది ఆవిడకి. సురేఖ భార్గవ మ్యామ్, డాక్టర్ సురేఖ భార్గవ మ్యామ్. నా అప్లైనర్కి 5,50,000, 2 ఇళ్ళు 2 కార్లు వచ్చినాయి. ఆవిడ అప్లైనర్కి 40, ఇప్పుడు మే నెలలో 50,00,000 వచ్చింది. 40,00,000 నాకు తెలిసిన మట్టి 40,00,000 వచ్చేది. మే నెలలో 50,00,000 వచ్చింది వాళ్ళకి. జీరో నుంచి హీరో అయిన వాళ్ళే వీళ్ళందరూ. అంటే అప్పటికప్పుడు 1 నెలలోనే, 2 నెలల్లోనో, 3 నెలల్లోనే ఇంత డబ్బు సంపాదించేసుకోలేదు వాళ్ళు. టైం పట్టింది వాళ్ళకి. 5 నుంచి 10 సంవత్సరాలు, అలాగే 28 సంవత్సరాలు ఆవిడకి పడితేనే ఆవిడ 28 సంవత్సరాల వరకు వెయిట్ చేసింది కాబట్టే వందలు వేలని, వేలు లక్షలని, లక్షల కోట్లయినాయి ఆవిడకి. ఆవిడ అండర్లో అంతమంది టీం ఉన్నారు. మనం జాయిన్ అయ్యి ఇన్ని నేనంటాను 1 సంవత్సరంలో లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో సరే అంటే వాళ్ళు ఫోకస్ చేసి మంచోళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి బిజినెస్, వాళ్ళతో పాటు సమానంగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లక్షలు కోట్లు కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళు 1 year లో లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా నేను చూశాను. నేను మరి నాకు 5 సంవత్సరాలు పట్టింది కదా. నేను 1 year లో అయితే వేలు చూశాను. నేను ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చాను. నేను అనుకున్న డ్రీమ్ అయితే నాకు కనీసం ఒక 4 ఇయర్స్ పట్టింది నాకు. ఇప్పుడు ప్లాన్ షో మారేసరికి రెడ్ డైమండ్ డైరెక్టర్ లోకి షిఫ్ట్ అయిపోయాను. ప్లాటినం నుంచి డైరెక్ట్ గా రెడ్ డైమండ్ లోకి వెళ్ళిపోయా. తెలుసా, అంత మంచి బిజినెస్. ఇదంతా టేబుల్, మీకు అవసరం లేదు. మరి అయితే ఇక్కడ ఇంత డబ్బులు కోట్లు లక్షలు వస్తాయని అంటున్నారు, మరి ట్రైనింగ్ ఏంటి అని అంటే, ఈ ఈ ట్రైనింగ్ అయినందుకు ఎంతమంది వచ్చారో నాకైతే నేనైతే చెప్పను. వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్నట్టే లెక్క. జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు. ఎస్బిబిఎం అని మనది ఒకటి, ఇది సక్సెస్ ప్రిన్సిపల్ బై మోదీ కేర్ అని చెప్పి ఒక అకాడమీ ఉంది. అంటే యూట్యూబ్ లో కనపడుతుంది, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హిందీలో ఇంగ్లీష్ లో చెప్తారు. అలాగే ప్రతిదీ ఏంటంటే మనకి వీడియోస్ త్రూ కూడా మనకి అందుబాటులో అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. కొన్ని అంటే సిటీస్ లో, పెద్ద పెద్ద సిటీస్ లో ఆఫీసులు కూడా ఉంటాయి, అక్కడ కూడా మనకి ఇదవుతాయి. ఆన్సర్ టు యువర్ సెల్ఫ్. మీ మీరు అడగండి, మీకే మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇఫ్ నాట్ మోదీ కేర్ దెన్ వాట్? ఒకవేళ మీకు కల ఉంది, డబ్బు సంపాదించాలి అంటే బయటికి వెళ్ళే టైం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా వ్యాపారం పెట్టడానికి డబ్బు లేదు, అలా అని చెప్పి నేను పిల్లల్ని చూసుకోకుండా నేను బయటికి వెళ్ళలేను, నేను 1-2 గంటల్లో నాకు ఆ 2 గంటల్లో ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే నేను చేస్తాను అనే
ఈ బిజినెస్ ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఈ మోదీ కేర్ కాకుండా ఇలాగా అంటే ఇంత తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించే ఏదైనా బిజినెస్ మీకు ఐడియాలో ఉందా? ఉంటే మీ ఇష్టం వెళ్ళొచ్చు. ఇఫ్ నాట్ యూ, దెన్ హూ? అయితే ఈ ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ తీసుకురావాలి అంటే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు సంపాదించాలి. సంపాదించే వాళ్ళు లేనప్పుడు ఇంత ఈజీ ఫార్ములా నేను మీకు చెప్పినప్పుడు ఈ ఈ బిజినెస్ నేను చేయలేను, ఎవరితోన్నా చేయిస్తాను అనేది ఏమన్నా ఉందా మీ ఆలోచనలో? ఇఫ్ నాట్ నౌ, దెన్ వెన్? అయితే ఇప్పుడు మీరు వెళ్ళి చేసుకోకపోతే మరి ఎప్పుడు చేసుకుంటారు? ఒక్క విషయం చెప్తున్నాను చూడండి, మనకేంటంటే రోజులు సంవత్సరాలు పెరిగే కొలది మనకి ఇన్కమ్ కూడా పెరగాలి. ఇన్కమ్ పెరగట్లా, కానీ రేట్లు అనేది మాత్రం పెరుగుతున్నాయి. రేట్లు పెరుగుతున్నాయి, దాంతో సమానంగా ఇన్కమ్ కూడా పెరగాలి. ఎంతమందికి ఇన్కమ్ పెరిగింది, ఆ రేట్లతో హ్యాపీగా కొనేసుకున్నా పర్వాలేదు, రేట్లు పెరిగినా పర్లేదు, మేము అలా ఇచ్చేసి ఇలా కొనుక్కుంటున్నాం అని చెప్పి ఒక 500 రూపాయలు ఒక 2 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఒక కాటన్ చీర 250 చీర ఈ ఈ సంవత్సరం నేను చూసాను, అదే కాటన్ చీర 1250కి అమ్ముతున్నారు. 1250కి అమ్ముతున్నారు. 200 రూపాయలది 1000 రూపాయలు పెరిగింది ఒకేసారి 1 ఇయర్ లో. కాటన్ చీరకి అంత రేటు పెరిగింది. అదే అంటున్నా నేను, ఏదైనా సరే వస్తువు రేటు పెరుగుతున్నప్పుడు మనం హ్యాపీగా పర్వాలేదు పోతే పోనీలే డబ్బులు అంతే కదా అని చెప్పి మనం పర్సులోంచి తీసేసి ఇలా ఇచ్చేసేసి మనం కొనుక్కొని అప్పటికి బాధపడదాం, అమ్మో ఒకప్పుడు ఎంత చౌకగా ఉండేవి ఇప్పుడు ఎంత రేట్లు అయిపోయినాయి అంటున్నాం కదా. మనం కూడా మనకు ఒక ఇన్కమ్, ఇంట్లో ఒక ఇన్కమ్ ఉంది, ఓకే. ఆ ఇన్కమ్ కి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఆలోచిస్తారు కొంతమంది. అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, క్లినిక్ లో పనిచేసి వస్తాడు, ఇంటికి వస్తాడు, టీయో ఏదో తాగుతాడు, మళ్ళీ క్లినిక్ అంటే ఛాంబర్ లో కూర్చుని పోతాడు. అక్కడ కూడా వర్క్ చేస్తాడు, ఎందుకంటే అక్కడ సంపాదించి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ కూడా సంపాదిస్తానని. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రిస్క్ లేనిదే మనకి ఏది దొరకదు అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. స్మార్ట్ గా డబ్బు సంపాదించాలని కొంతమంది ఆలోచిస్తారు. వేరే రూట్ల గురించి నేనేం చెప్పట్లే. స్మార్ట్ గా సంపాదించే వాళ్ళందరూ డైరెక్ట్ సేలింగ్ లో ఉంటారు. డైరెక్ట్ సేలింగ్ అనేది ఏంటంటే మనము ఎక్కడ ఉంటే అదే ఆఫీస్, మన ఇంట్లో కూర్చున్నాం అదే ఆఫీసు. నేను మీతో చెప్తున్నాను ఈ బిజినెస్, ఆ నేను హాల్లో కూర్చున్నా బెడ్రూమ్ లో కూర్చున్నా సరే, ఇలాగ ల్యాప్టాప్ లో నేను మీకు ఇది ప్లాన్ షో మీకు నేను చెప్తున్నాను, ఇదే నా ఆఫీస్. కొత్తగా ఆఫీస్ నేను క్రియేట్ చేసుకో అక్కర్లేదు. నాకేంటంటే నా ఇంట్లో నా పిల్లల్ని చూసుకుంటాను, ఇంట్లో వంట చేసుకుంటాను, నేను ప్రతిదీ ఏంటంటే పిల్లలకి ఏం కావాలో అన్ని చూసుకుంటాను, పిల్లలకి టైం ఇస్తాను. నేను నా ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలన్నా హ్యాపీగా నేను వెళ్ళొస్తాను, ఎందుకంటే నాకు టైం ఫ్రీడమ్ ఉంది, దాంతోపాటు మనీ కూడా అర్న్ అవుతుంది. అన్ని అన్ని ఫెసిలిటీస్ నేను తీసుకున్నాను మోదీ కేర్ నుంచి. మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. వెల్కమ్ టు మోదీ కేర్. జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్ విత్ ఎ సింగిల్ స్టెప్. ఎన్నో మెట్లు చూస్తాం. ఇప్పుడు ఎవరన్నా తిరుపతి మెట్లు కానీ ఏదైనా సరే గుళ్ళకి మెట్లు ఎక్కినా సరే అమ్మో ఇన్ని మెట్లా అని అనుకుంటాం. అలా చూస్తూ ఉంటే ఆ మెట్లు కానీ అలాగే ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక్కొక్క మెట్టు తక్కువ అవ్వకుండా వెళ్తా ఉంటుంది, మనం అనుకున్న గమ్యానికి వెళ్తాం. అలాగా మీరు కూడా కష్టపడాలి అని అనుకుంటే ఒక్క స్టెప్ మీరు వేయండి, కంపెనీ అయినా 2 స్టెప్పులు మీతో పాటు ముందుకి 2 స్టెప్పులు వేస్తుంది. ప్రతిదీ దాంట్లో ఏంటంటే మీకు మంచి చూపిస్తుంది, కానీ కంపెనీ చెడు ఏ రోజు చూపించదు. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ పార్ట్ టైం అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ అర్థమై ఉంటుంది నా ప్రజెంటేషను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.